అందరికీ జేబీ ప్రేజ్ ది లార్డ్. ఈరోజు గోదావరి కని పట్టణంలో మరి గోదావరి కని పట్టణ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రామగుండం నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో మరి 30వ తారీఖు ఏప్రిల్ గోదావరి కని బస్టాండ్లో మధ్యాహ్నం సమయంలో మరి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి, ఒక క్రైస్తవుడు, దళిత క్రైస్తవుడు అయినటువంటి దుర్గం ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురు చెవులు పుట్టే కార్యక్రమం ఫంక్షన్ విషయంలో ఆహ్వాన పత్రికలు పట్టుకొని బెల్లంపల్లి ప్రాంతం నుంచి మంచిర్యాల నుంచి గోదావరి కానీ తను ఉన్నటువంటి కుటుంబాలకి, బంధువులకి మరి ఆహ్వానించడానికి వస్తున్న క్రమంలో మరి దేవుని సువార్త కోసం చేసినటువంటి పత్రికలు మరి మంచి మార్గంలో నడవాలని చెప్పే ఉద్దేశంలో అతను బస్టాండ్లో దిగి మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ పత్రాలు ఇచ్చే క్రమంలో గోదావరి కని పట్టణంలో ఉన్నటువంటి మతోన్మాదులు మరి ఉన్నటువంటి సృజను, అలాగే రాజు, అదేవిధంగా బస్ డిపోలో ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి, అమరేందర్ అనే వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్, ఏదైతే డిపో సెక్యూరిటీ గార్డ్ అమరేందర్, వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 10 మంది కలిసి అతని మీద భయభ్రాంతులు గురి చేస్తూ, భయంకరంగా బెదిరిస్తూ మరి మత మార్పిడి చేస్తున్నారని మరి అతన్ని భయపెట్టడం జరిగింది. అసలు విషయం ఒకటి అడుగుతూ ఉన్నాను, మత మార్పిడి అంటే ఏంటి? మరి మత మార్పిడి అంటే బలవంతంగా మతాన్ని మార్పించే దాన్ని మత మార్పిడి అంటారు. మరి మీరు చేసింది ఏమయ్యా నేను ప్రశ్నిస్తున్న మతోన్మాదులు ఖబర్దార్. మరి మీరు బలవంతంగా మరి అతన్ని పిలిచి బొట్టు పెట్టి వీడియోలు పెట్టి రాష్ట్రం మొత్తం మీరు వైరల్ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. మరి భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25-26 ప్రకారం మత స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తేనే తప్ప అది మత మార్పిడి కాదు. మత మార్పిడి ఏదంటే మీరు చేసిందే మత మార్పిడి. బలవంతంగా మీరు బొట్టులు పెడుతున్నారు, బలవంతంగా ముక్కుకు నేలకు రాస్తున్నారు, భయపెట్టిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సువార్త పత్రికలు చించి మరి చెత్తబుట్టలో వేస్తున్నారు. ఇది మత మార్పిడి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖబర్దార్ మతోన్మదులారా. మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గత 2 నెలల క్రితంలో మా పగడాల ప్రవీణ్ గారి మృతదేహం ఇంకా దాని గురించి విచారణ కాకముందే మా పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి చేస్తున్నారు. మరి ఇక ముందు రాబోయే రోజుల్లో మేము క్రైస్తవులను తిరుగుబాటు చేస్తే మరి మిమ్మల్ని ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మరి మేమందరము నిద్రపోతున్న సింహాలము, మమ్మల్ని లేపితే మాత్రం బాగుండదని చెప్పేసి మేము తీవ్రంగా ఎన్సీసీ తరఫున, పాస్టర్ అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇక్కడ పాస్టర్లు అందరూ యూనిటీగా, ఐక్యంగా ఈ వేదికగా మరి క్రైస్తవులపై ఏదైతే దాడులు జరుగుతారో అందరం యూనిటీగా, ఐక్యమత్యంగా ఉండి మరి మొన్న జరిగిన సంఘటన విషయంలో మరి ఇక్కడున్న లోకల్ సీఏ గారికి మీరు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ ఇచ్చే క్రమంలో మరి ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అక్కడ డ్యూటీలో పనిచేస్తున్నటువంటి ఆ అమరేందర్ని కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము రానున్న రోజుల్లో ఈ రామగుండం పెద్దపల్లి నియోజకవర్గంలో, ఈ పెద్దపల్లి జిల్లాలో క్రైస్తవులం అందరము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. మేము అతన్ని సస్పెండ్ చేసేదాకా కూడా మేము ఊరుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము పెట్టిన పిటిషన్ని మరి సీఏ గారు సానుకూలంగా స్పందించి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ అధికారులను గౌరవిస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము తీవ్రంగా నమ్మకంతో, విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నాం. న్యాయాన్ని జరగని పక్షంలో మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా మతోన్మాదులకు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మతోన్మాదులకు శిక్ష విధించాలి, మతోన్మాదులకు శిక్ష విధించాలి. అమరేందర్ ను డిస్మిస్ చేయాలి.